సో నాన్నగారు చనిపోయి ఇప్పటికి ఐ థింక్ ఎగ్జాక్ట్ 1 month అవుతుంది. 1 month ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అ గ్రేట్ వ్యాక్యూమ్ మీ లైఫ్లో. అంటే తెలుగు సినీ పరిశ్రమకే పెద్ద వ్యాక్యూమ్ అది. ఒక పెద్ద దిక్కు కోల్పోయారు అన్న ఒక విపరీతమైన బాధలో ఉన్నారు. అలాంటిది కుటుంబ సభ్యులకి ఇంకా బాధ వర్ణనాతీతం. సో దిస్ 1 month వాట్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఆర్ యూ క్యారింగ్ అండి? మెమరీ కంటే ఫస్ట్ ఇట్ వాస్ షాక్ అండి. అసలు అంటే ఇంత సడన్గా అవ్వాల్సింది కాదు. ఈ హ్యాడ్ సర్జరీ ఇన్ జనవరి, చిన్న ఇబ్బంది అయింది. తర్వాత కొద్దిగా ఆల్మోస్ట్ అప్పుడే చాలా సీరియస్గా ఛానల్స్ అన్నీ అందరికి న్యూస్ వచ్చింది లైక్ ఈజ్ వెరీ సీరియస్ అని. దెన్ ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, బయటకు వచ్చారు ఆయన. కొద్దిగా సర్జరీ బాగా అయింది. తర్వాత ఈ కేమ్ హోమ్ అండ్ బర్త్డే కూడా అయింది May 4th, బాగా జరిగింది. అందరూ వచ్చారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అంతా వచ్చి దట్ వాస్ హిస్ లాస్ట్ ప్రెస్ మీట్ అండ్ ఐ టాక్డ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ January. సో అన్నీ వాజ్ ఆల్మోస్ట్ సెట్. సెకండ్ సర్జరీ అయింది. అది అయిన తర్వాత ఆఫ్టర్ ద సర్జరీ దే సెడ్ డాక్టర్స్ హీస్ ఫైన్, ఒక 15 daysలో ఇంటికి వెళ్ళిపోతాం. దిస్ వాస్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే అసలు డేంజర్ అనేది లేదనమాట. సడన్గా 4th day సడన్గా బీపీ డౌన్ అయిపోయి వీ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట. మార్నింగ్ వీవర్ ఇన్ ద హాస్పిటల్, లంచ్కి వచ్చాం ఇంటికి, ఈవినింగ్ బీపీ డౌన్ అయిపోయి అండ్ ఇట్ వాజ్ షాకే మెయిన్. అసలు అంటే ఎంత సడన్గా అయ్యేసరికి చిన్న షాక్. అండ్ మీకు తెలుసు అండ్ ఇట్ ఆల్ హ్యాపెన్ సో క్విక్లీ అండ్ 1 month అయిపోయింది. ఇట్ హ్యాపెన్ సో క్విక్లీ. 1 month ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ దాసరి గారు అసలు సర్జరీ చేసుకోవాలి అన్న ఆ ఆలోచనే రాంగ్ అని ఇంట్లో మీ అందరు కూడా చాలామంది చెప్పారంట, నిజమేనండి? సర్జరీ చేయించుకోకండి అంటే మా బావ డాక్టర్ అండి, అంటే మెడికల్గా మా బావ డాక్టర్. అది సర్జరీ ఇట్ వాస్ హిస్ పర్సనల్ వ్యూ అనమాట. అది కొద్దిగా అంటే ఇంత డేంజరస్ ఇది కూడా కాదు యాక్చువల్లీ. మా అందరూ అనుకున్నట్టు దానివల్లే అనేది ఐ డోంట్ అగ్రీ. అంత డేంజర్ ఏం కాదు యాక్చువల్లీ. ఇట్స్ నార్మల్ ప్రొసీజర్. అంటే డేంజర్ కాదు, బట్ ఆ ఏజ్ కి డేంజర్ అని అందరూ అన్నది ఏంటంటే ఈ 76 అంటే ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేయడం. అంటే వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ డాక్టర్స్. కిమ్స్ భాస్కర్ రాజు గారు, అదే డాక్టర్ భాస్కర్ రాజు గారు, హీ వాస్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఫర్ లాస్ట్ 20 years. సో అప్పుడు ఆ డౌటే రాదు కదండి. ఇంత చిన్న మ్యాటర్. ఇట్ వాస్ జస్ట్ ఐ థింక్ ఇట్స్ బ్యాడ్ లక్, నథింగ్ మోర్ దెన్ దట్. అంతేనండి, నథింగ్ బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఎట్ ఆల్. అసలు అది తప్పది. ఇట్ వాస్ అ బ్యాడ్ లక్ అంతేనండి. ఒక మెడికల్ ప్రొసీజర్లో ఒక చిన్న బ్యాడ్ లక్ అంతే. అండ్ యూ నో ద రిజల్ట్. బట్ అంటే ఫస్ట్ సర్జరీ అయ్యాక కొంచెం బాగానే ఉన్నారు అని అన్నారు అందరూ. అంటే బర్త్డేకి చూశారు కదా, అందరు చూశారు. బర్త్డేకి వాస్ ఫైన్, స్లో హీ వాస్ కోపింగ్ అప్. బట్ వీ హ్యాడ్ టు డూ ద సెకండ్ సర్జరీ. అది హీ కుడెంట్ టేక్ ఇట్. అదేనండి. సో దట్స్ వాట్ హ్యాపెండ్. బట్ ఈ 1 monthలో హౌ ఈజ్ లైఫ్ అండి? అంటే హౌ ఈజ్ డీలింగ్ విత్ లైఫ్? నాన్నగారు ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది. నాన్న ఉన్నారు అంటే ఈవెన్ నా లైఫ్లో ఏమన్నా ఒడిదుడుకులు వచ్చినా, ఏమన్నా కింద మీద పడ్డా నాన్న ఉన్నారు చూసుకోవటానికి అన్న ఒక భరోసా ఉంటుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఆ భరోసా అన్నది సడన్గా మాయమైపోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అంటే భరోసా అంటే అండి ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది. వెన్ యూ లూజ్ యువర్ ఫాదర్, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ద సేమ్, అంతే సేమ్ బాధ ఉంటుంది, ఒక లాస్ ఉంటుంది. మీరంటే ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. మాకు ఒక వ్యాక్యూమ్ చాలా పెద్దదన్నమాట. బికాస్ హీఈస్ అ గ్రేట్ మ్యాన్, వీఆర్ హిస్ చిల్డ్రన్. అంటే ఆ గ్రేట్ వ్యాక్యూమ్ అంటే ఏంటంటే వీఆర్ లైక్ బిట్ రిలాక్స్డ్. ముగ్గురు, మీ, మై బ్రదర్ అండ్ మై సిస్టర్, వీఆర్ రిలాక్స్డ్. ఎందుకంటే హీఈస్ దేర్ అట్ ది బ్యాక్. అండ్ బికాస్ ఈజ్ సచ్ ఎ ఫిగర్, జైజెంటిక్ ఫిగర్ అసలు. అంటే మాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నిజంగా ఆయన వెన్ హీ వాజ్ అలైవ్. అయితే ప్రాబ్లం అనేది ఉండదు అని ఒక గట్టి నమ్మకం. ఇంత సడన్గా అయ్యేసరికి డెఫినెట్లీ దెల్ బీ ప్రాబ్లమ్స్. బట్ యాజ్ చెప్పాను కదండి, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అబ్బాయిగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అదే చెప్తాను, నేను దాసరి నారాయణరావు గారిని మాట్లాడి నాకు చాలా గర్వం ఉంది నాకు. బికాస్ ఆయన ఒక ఇండస్ట్రీ మనిషి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇండస్ట్రీ ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించేవారు అందరికీ. ఈ బాస్ అందరికీ ఉండేవారు, ఒక్కళ్ళ మనిషి అని కాదు, అందరి మనిషి. సో అంత పెద్ద గొప్ప వ్యక్తి, ఎవరికైనా పరిష్కరణ ఈయన దగ్గరికి వచ్చేవారు ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే. సో అలాంటి వ్యక్తి లేని వరకు ఇది మా ఒక్క పర్సనల్ లాసే కాదండి, డెఫినెట్గా ఇది ఇండస్ట్రీ లాస్ ఆల్సో. అండ్ ఎవ్రీబడి ఫెల్ ద సేమ్ వే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్. ఇది నా ఒక్క పర్సనల్ లాస్ కానే కాదు, టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లాస్ అని అందరూ ఫీల్ అయ్యారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. అంటే నాకు అసలు చెప్పిన మాటలు లేవు నాకు చెప్తాకి. అదైతే గర్వంగా చెప్తాను. మీరు అన్నట్టు అంత జైజాంటిక్ ఫిగర్, అంత గొప్ప వ్యక్తికి, ఒక లెజెండ్కి కొడుక పుట్టడం అసలు అది పూర్వజన్మ అదృష్టం. అది ఎవరికి అంటే ఒక దక్కని ఒక గొప్ప గౌరవమే అనుకోవాలి. దాసనారాయణరావు కొడుకు అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్.